అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన 2.0 పాలనలో దూకుడుగా వెళ్తున్నారు. ఇప్పటికే గత అధ్యక్షుడు జో బైడెన్ ఇచ్చిన 78 ఆదేశాలను రద్దు చేస్తూ డజన్ల కొద్ది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసిన ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ సిబ్బంది అందరికీ లే ఆఫ్లు ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే ఫెడరల్ డైవర్సిటీ సిబ్బంది అందరినీ తప్పనిసరి సెలవులపై ఉంచాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్క్లూజన్ ప్రోగ్రాంలను నిర్వీర్యం చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై సంతకం చేశారు. ఈ నేపథ్యంలోనే సిబ్బంది నిర్వహణ కార్యాలయం మెమో విడుదల చేసింది. దాని ప్రకారం డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్క్లూజన్ సిబ్బంది అందరినీ అమెరికా కాలమానం ప్రకారం ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వేతనంతో కూడిన సెలవుపై పంపించాలని సంబంధిత ఏజెన్సీలకు ఆదేశాలు అందాయి. ఈ విభాగాలకు చెందిన అన్ని వెబ్ పేజీలను కూడా ఈ గడువులోగా తొలగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. వచ్చే శుక్రవారం నాటికి వీరికి లే ఆఫ్లు ఇచ్చి ఫెడరల్ సిబ్బంది సంఖ్యలో కోత విధించాలని ట్రంప్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగాల కోతపై వైట్ హౌస్ కార్యాలయం నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఎంతమందిపై ప్రభావం చూపనుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు.